ఇప్పుడు ఈరోజు అయితే మనం ఒక 3 కాల్స్ అయితే అప్డేట్ ఇచ్చామండి ఛానల్లో. వేరే ఛానల్స్లో కూడా 5-4 కాల్స్ అయితే అప్డేట్ ఇచ్చాం. అది సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. ఇక్కడ ట్రేడింగ్ అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రేడరు ఒక వ్యక్తిని నమ్మాలంటే కొద్దిగా టైం పడుతుందండి. ఎందుకంటే దీని ముందు జరిగిన సిచ్యువేషన్స్ ఒక ట్రేడర్గా అతను ఎన్నో ఫేస్ చేసి ఉంటాడు. నేను ఎన్నో చూశాను. ఎంతోమంది ట్రేడర్స్ దగ్గర నేను కొన్ని ఒపీనియన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ మార్కెట్లోకి అడుగుపెట్టగానే ఫస్ట్ ఒక బిగినర్ ట్రేడర్ ఏం చేస్తాడంటే ఏమీ తెలియదు, సైకలాజికల్గా మనీ అనేది కొంత ఉంటుంది, దాన్ని ఏదో విధంగా ఇన్వెస్ట్ చేసి దీంట్లో ఒక ప్రాఫిట్ తీసుకున్నానే ఉద్దేశంతోనే మార్కెట్లోకి ఎంటర్ అవుతాడు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళని అటాక్ చేసేది టిప్స్ ఇస్తామని ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర కాల్స్ ఒకరోజు వస్తే 3 రోజులు పోవడం, ఇట్లా రాంగ్ కాల్స్ తీసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా దెబ్బతింటాడు. తర్వాత తెలిసి తెలియని విధంగా ట్రేడ్ చేసి ఉన్న క్యాపిటల్ దెబ్బతింటుంది. అసలు నేర్చుకోవాలనే థాట్ అనేది అతని క్యాపిటల్, అతని రేంజ్ ఒక 5 lakhs అనుకోండి, 4 lakhs 4.5 lakhs పోయిన తర్వాత అసలు దీని సబ్జెక్ట్ ఏంది అని నేర్చుకోవడానికి అప్పుడు ట్రై చేస్తాడు. ఫైనాన్షియల్గా అతని దగ్గర ఏ క్యాష్ ఉండదు, సైలెంట్ అయిపోతాడు. ఇక నేనేంటంటే అండి ఒక 5 years 6 years నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. నేను ఫస్ట్ కూడా ఇలా దెబ్బతిన్నాను. తర్వాత నాకు ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఏ మాస్టర్ కానీ ఏది కూడా సరైన అవగాహన కానీ సరైన క్లాసులు కానీ ఎక్కడ చెప్పలేదు, దీన్ని విశదీకరించలేదు ఈ ట్రేడింగ్ అనేది. నేను ఫస్టే దీనిలో చూశాను, దీంట్లో ఒక విధమైన ఒక గాలి, ఒక డెప్త్ అనేది ఉంది. ఎందుకంటే మనకు డబ్బులు వస్తున్నాయి, సెకండ్స్లో వెళ్ళిపోతున్నాయి. దీన్ని మనం పట్టుకోగలగాలి. అది పట్టుకునే విధానం మనం మార్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక 6 years నుంచి దీంట్లో పూర్తి స్థాయిలో వర్క్ చేశాను. నేను ఏనాడు కూడా దీన్ని ఒక జోదంలాగా తీసుకోలేదు, ఒక ఎడ్యుకేషన్. ఆ విధంగానే నేను దీన్ని ప్రొసీడ్ అయ్యాను. ఇప్పుడు ఒక మంచి రేంజ్లో ఉన్నానని చెప్పుకోవచ్చు. నేను ఎంతైతే పోగొట్టుకున్నానో దానికి 2 ఇంతలు 3 ఇంతలు 5 ఇంతలు కూడా సంపాదించుకోగలిగాను. ఈ ఒక ఎడ్యుకేషను ఒక జోదంగా పక్కన పెట్టి దీని హై ఎంత ఉంది, లో ఎంత ఉంది, దీని కెపాసిటీ ఏంటి, మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకుంటే ఎక్కడ అమ్ముకోవాలి అనేది ఫస్ట్ దీని గురించి నేర్చుకోవాలండి. మనకి మార్కెట్ ముందు ఎన్నో లెవెల్స్ చెప్తారు, యూట్యూబ్లో చాలా ఉన్నాయి. మోర్ దెన్ వాళ్ళు ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ వరకే మనకు డ్రా చేసి చెప్తారు. మార్కెట్ మనకి 9:15 తర్వాత ఓపెన్ అయిన తర్వాత 3:30 వరకు కూడా ఓఐ అనేది ఆప్షన్ చైన్ అనేది మనకు ఎన్ఎస్సి సైట్, గవర్నమెంట్ సైట్ నుంచే మనకు వచ్చిందండి. దాన్ని ఎవరు చెక్ చేయట్లేదు, దాని గురించి ఎవరు చెప్పటం లేదు, ఏ యూట్యూబర్ కూడా. ఇక్కడ ఒక ట్రేడర్ ఎందుకు లాస్ పోతున్నాడంటే అది 22,000 సపోర్ట్ అన్నాడు, 25,000 రెసిస్టెన్స్ అన్నాడు. ఇక్కడ బ్రేక్ అయితే అక్కడికి వెళ్ళిపోద్ది. కానీ మనం వాళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారం మనం వెళ్తే ఈ మధ్యలో జరిగే అప్ అండ్ డౌన్స్, ఓఈ ఎక్కడ బిల్డ్ అవుతుంది, ఎక్కడ కామ్ ఉంది, చేంజింగ్ ఓఈ ఆడుంది, చేంజ్ ఎంతమంది అవుతున్నారు, ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎంతమంది అవుతున్నారు అనేది ఎన్ఎస్సి గవర్నమెంట్ మనకు స్టాక్ మార్కెట్ ప్రొవైడ్ చేసింది చార్ట్, ఆప్షన్ చైన్ అని. ఆప్షన్ చైన్ అంటే మనం ట్రేడ్ చేస్తుంది ఆప్షన్స్ కదా, ఆప్షన్స్లోనే ఈ చైన్ అనేది ఒక బెల్ట్ లాంటిదండి. దీంట్లో వస్తుంది ఎంతమంది, పోతుంది ఎంతమంది, బయర్స్ ఎక్కడ యాక్టివ్గా ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ యాక్టివ్గా ఉన్నారు. బయర్స్ అండ్ సెల్లర్స్ వీళ్ళు ఎప్పుడైతే దిగారో వాళ్ళే బిగ్ ప్లేయర్స్ అంట. ఆ బిగ్ ప్లేయర్స్తో పాటు మనం ప్రయాణం చేయాలి. అంతేగాని మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో తీసుకొని ప్రయాణం చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది మార్కెట్. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ ఇంట్రెస్ట్, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళడం వరకే వాళ్ళు రెడీ ఉన్నారు, ఆ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మన ఇంట్రెస్ట్ లేని చోట మన క్యాపిటల్ యూజ్ చేసామనుకోండి, ఏమవుతామని నష్టపోతాం, అపార నష్టపోతాం. ఇక్కడ ప్రాఫిట్ రావడానికి ఎంతైతే కారణాలు ఉన్నాయో ప్రాఫిట్ పోవడానికి కూడా అంతే కారణాలు ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే
ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక పూర్ పీపుల్ అండి, చిన్న పీపుల్ నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక లక్ష్మీదేవితో సమానం ఉంది, ఒక అమ్మవారి లక్ష్మీదేవితో సమానం. ఎందుకంటే దీన్ని కనుక మనం అవగాహన చేసుకొని పూర్తిగా ఉంటే రోజు డబ్బు వస్తుందండి, రోజు తీసుకోవచ్చు ఈ మార్కెట్. ఒక అవగాహన లేకుండా కనుక చేస్తే మన డబ్బు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక ప్రైజ్ యాక్షన్, ఒక ఓఈ డేటా, ఒక ఆప్షన్ చైన్. ఈ ట్రేడరు ఈ మూడింటిని కనుక పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ 100%, 500% సక్సెస్ ఉంది దీంట్లో. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తుందో ఆ రెస్పెక్ట్కి అనుగుణంగా మనం వే ఉండాలి. ఇప్పుడు రెస్పెక్ట్ చేయలేదు, ఒక ట్రేడ్తో క్లోజ్ చేయండి. ఎందుకంటే మీకు మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుందో లేదో తెలిసేది ఎప్పుడంటే ఆప్షన్ చైన్ మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో, ఓఏ డేటా ఎప్పుడైతే మనకి నిక్షిప్తంగా కరెక్ట్గా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనకు మార్కెట్ గురించి తెలుస్తుంది. ఓఏ డేటాను ఫాలో అయ్యింది, ఆ ఓఏ డేటా బేస్మెంట్ ప్రకారం బిగ్ ప్లేయర్స్ ఎంతవరకు అయితే ప్రయాణం చేస్తారో మార్కెట్లో, ఏ లెవెల్ వరకు అయితే ప్రయాణం చేస్తారో ఆ లెవెల్కి అటు ఇటుగా మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వస్తాం. చాలా బాగుంటుంది ఇది. నేను వెబినార్లో కూడా చెప్పాను, 2000 తీసుకునే చాలా మెయిన్ పాయింట్స్ చెప్పాను, ఒక 50% చెప్పాను. ఒక 50% కూడా దీంట్లో తెలుసుకోవాల్సింది ట్రేడర్స్ 100%. ఫుల్ కోర్స్ అనేది వేరే వేరే గ్రూప్స్లో జాయిన్ అయ్యారు, బట్ ఈ నిక్కీ ఛానల్ అనేది కొద్దిగా ఫైనాన్షియల్గా దెబ్బతిన్నారని నాకు అర్థమవుతుంది. ఓకే, ఇబ్బంది లేదు, మీరు ఫైనాన్షియల్ సెట్ అయితే ఫుల్ కోర్స్ జాయిన్ అవ్వండి. మన ప్రీమియంలో ఇంక్రీజ్మెంట్ చాలా ఉంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ నష్టపోయారు కాబట్టి మనం ఎవరినైతే 100% నమ్మగలమో, రెవెన్యూ బాగుందో వాళ్ళ సైడ్ ఉండండి, మీరు ప్రాఫిట్ తీసుకోవచ్చు. నాదే తీసుకోమని చెప్పట్లేదు. ఇవన్నీ ట్రేడ్ తీసుకునే ముందు ఇదంతా కాన్సెప్ట్ ఉందండి. చార్ట్ అనాలిసిస్, ఓఏ డేటా, ఆప్షన్ చైన్, ట్రెండ్, మార్కెట్ సెంటిమెంట్. ఫైనల్గా మార్కెట్ సెంటిమెంట్ ఒకటి ఉంటుంది, 9:15 ఓపెన్ అయిన తర్వాత ఆ సెంటిమెంట్ ప్రకారం రన్ అవుతుంది. ఇవన్నీ తెలిసేది ఆప్షన్ చైన్, ప్రైజ్ యాక్షన్. ఈ రెండు మిక్స్ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి. ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది. రోజు డబ్బు తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు. నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ ఛానల్కి వచ్చిన తర్వాత ఒక 10 మెంబర్స్ ఇప్పటికీ లాస్ లేదు, మీడియం ప్రాఫిట్లో నెలకి డిసిప్లిన్ ట్రేడ్స్లో ఇన్కమ్ తీసుకునే వాళ్ళే ఉన్నారు. ఓకే సార్, మీరు ట్రై చేయండి డిసిప్లిన్ ట్రేడ్ చేయడానికి. ప్రైజ్ యాక్షన్, ఆప్షన్ చైన్, ఓఏ డేటా ఎవరు చెప్పరు, 90% ఎవరికి తెలియదు సార్. ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్స్కే నేను చెప్పుకోకూడదు, కానీ నా టీం అనేది కాల్స్ ఇప్పుడు ఇస్తున్నా ఒక 1 year నుంచి. ఎందుకంటే వాళ్ళ పేరుకే ఒక 5,000 మంది నుంచి 30,000 మంది, 40,000 మంది, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళకు ట్రేడ్ తీసుకునే సెటప్ వాళ్ళ యూనిట్లో లేదు. ఇది నేను చెప్పుకోవడానికి కాదు, నా ఛానల్ రిజల్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే రైట్ సార్, నేను ఇంట్రెస్టెడ్ జాయిన్ ప్రీమియం. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ కోర్స్, చాలా బాగుంటుంది. ఎందుకంటే మళ్ళాంటి మధ్యతరగతి కుటుంబ స్టూడెంట్స్ చాలామంది వచ్చారు ఈ ఇయర్లో నా దగ్గరికి. వాళ్ళకి సెకండ్ ఇన్కమ్గా దీన్ని తీసుకోవచ్చు. నాలెడ్జ్ ఉందండి. ఇది ఒక స్టాక్ మార్కెట్ ఎలా డిజైన్ చేశారంటే ఒక కైండ్ ఆఫ్ వేలో దీన్ని డిజైన్ చేశారండి. ఆ డిజైన్ చేసిన విధానాన్ని పట్టుకుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ట్రేడ్ సెటప్ కూడా. ఓకే రైట్ అండి.